ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, కృపామయుడా, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. గడిచిన రాత్రి అంతను కూడా అయ్యా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా కలిగిన వాటన్నిటినీ కూడా మీ యొక్క రక్షణలో భద్రపరిచి అయ్యా ఈ ఉదయకాల సమయంలో ఈ లోకమనే యాత్రలో మరొక రోజును, శ్రేష్టమైన దినమును మా జీవితంలో అనుగ్రహించినందుకు తండ్రి, మమ్మల్ని ఈ ఉదయకాల సమయంలో సజీవులుగా నిలవబెట్టినందుకు కోట్లాది కోట్ల స్తుతులయ్యా, స్తోత్రాలు, కృతజ్ఞతార్పణలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 24వ వచనము, నీ యందు దోషము లేదని దుష్టునితో చెప్పు వానిని ప్రజలు శపించుదురు, జనులు అట్టి వారి యందు అసహ్యపడుదురు అని ప్రభువా ఈరోజు ఈ వాక్యం ద్వారా మాకు తెలియజేస్తున్నారు. అవునైనా ఈరోజున మేము యథార్థంగా జీవించాలని, ఈరోజున ఏది తప్పో అది తప్పని చెప్పుటకు, ఏది మంచిదో అది మంచిదే అని చెప్పుటకు మాకు మనసును దయచేయండి ప్రభువా. చెడు చేయువారిని మంచివారిగా మేము ప్రకటించకుండా, అటువంటి వారికి మేము సహాయం చేయకుండా, అటువంటి వారికి మేము సపోర్ట్ చేయకుండా తండ్రి, మీ బిడ్డలుగా మేము అందరము కూడా ఈరోజు యథార్థముగా జీవించుటకు కృప చూపించండి తండ్రి. యథార్థముగా తండ్రి మా పనుల్లో మేము ప్రవర్తించుటకు సహాయం దయచేయండి. ఈ రోజున మా ప్రవర్తన అంతటి యందు మీ అధికారమును మేము ఒప్పుకుంటుండగా ప్రభువా మమ్మల్ని జ్ఞానముతో నింపండి. ఏది కరెక్టో ఏది చెడో అయా ప్రతీదీ మాకు తెలియచేసి మీ నామానికి మహిమకరంగా, ఆశీర్వాదకరంగా ఈరోజు మా జీవితాలు మార్చమని బ్రతిమాలుకుంటున్నాము ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి బిడ్డను కూడా బహుగా దీవించి ఆశీర్వదించండి. వారు అనుకుంటున్న కార్యాలు, వారు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా సఫలపడడానికి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. అదేవిధంగా ఈరోజున మా పనులన్నిటినీ మీ పాద సన్నిధిని పెడుతుండగా తండ్రి మమ్మల్ని దీవించండి, మా పనులన్నిటిలో ఆశీర్వదించండి. ఎటువంటి అడ్డు, ఎటువంటి ఆటంకములు మా పనులకు జరగకుండా మీరే మా మార్గాలన్నిటినీ తండ్రి, మా త్రోవలన్నిటినీ ప్రభువా సరళము చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అదేవిధంగా మా యొక్క ప్రతి మార్గాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. వెళుతూ ఉండంగా, వస్తూ ఉండంగా మీ దేవదూతల కంచె కాపుదల మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. క్షేమకరమైన, సురక్షితమైన ప్రయాణములు మేము కలిగి ఉండులాగున మీరు మమ్మల్ని దీవించండి ప్రభువా. అదేవిధంగా ఏ బిడ్డ కూడా ఈ రోజున ఎటువంటి వ్యాధి లేకుండా, బాధ లేకుండా, కృంగుదలలు లేకుండా, ఆర్థిక పరమైన కష్టాలు లేకుండా, అనారోగ్యములు లేకుండా ప్రతి బిడ్డను దీవించండి. సంపూర్ణ సమృద్ధిని ప్రతి విషయంలో ఈరోజు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా ఈ రోజున మా సమయాన్ని మేము వినియోగించుకుంటూ ఉండడానికి కృప చూపించండి. ఏ ఒక్కరితోనూ ఎటువంటి గొడవలు, ఎటువంటి విభేదాలు కలిగి లేకుండా క్షమించే మనస్సు, ప్రేమించే మనస్సు మాకు దయచేయండి తండ్రి. ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు వెళ్తున్న బిడ్డలు ఉంటుండగా వారందరినీ జ్ఞానముతో నింపమని ప్రార్థిస్తున్నాము. హాస్పిటల్స్కి వెళ్తున్న బిడ్డలు ఉంటున్నారు నాయన, వారికి మీరు తోడై ఉండమని, అయ్యా వారికి అనుకూలంగా ప్రతి రిపోర్ట్ను మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి ఈ రోజున గృహాలలో ఒంటరిగా ఉంటున్న గృహిణీలు, యవన బిడ్డలు, చిన్న బిడ్డలు వారందరికీ మీ కాపుదల దయచేయమని అడుగుతున్నాము తండ్రి. అయ్యా ఈరోజు మా జీవితాలు, మా ప్రవర్తన అనేకులకు మాదిరికరముగా ఉండుటకు సహాయం దయచేయమని, మంచి సాక్ష్యాన్ని మేము కలిగి ఉండులాగున కృప చూపించమని, అయా అపవాది క్రియల నుంచి, శత్రువుల ఆలోచనల నుంచి, మోసాల నుంచి, అవమానాల నుంచి, నిందల నుంచి ప్రభువా ఈరోజంతను మీరే మమ్మల్ని కాచి కాపాడమని, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు మరొక సంవత్సరంలోకి ప్రవేశించి సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని, అయా మేము కూడా కొందరికైనా మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా, మీ నామానికి మహిమకరంగా జీవించే గొప్ప ధన్యత మాలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.